శ్రావణ మాసంలో ఖచ్చితంగా చేయాల్సిన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడనివి. క్యాలెండర్ ప్రకారం 5వ నెల శ్రావణం. ఇది చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్న మాసం. శివుడికి అనేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ మాసం అంటే శుభమాసం, పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. అందుకే ఈ 4 వారాలు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. అలాగే ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాన్నిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్తోమతను, సమయాన్ని బట్టి ఏదో ఒక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ పవిత్రమైన, శక్తివంతమైన శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల విశేష ఫలితాలు, అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదట. శ్రావణ సోమవారం వ్రతం. ఈ శ్రావణ మాసంలో చాలా మంది శివుడికి ప్రత్యేకమైన సోమవారం ఉపవాసాలు ఉండి అభిషేకాలు చేస్తారు. ఇలా చేయడాన్ని శ్రావణ సోమవారం వ్రతమని పిలుస్తారు. అలాగే మంగళవారం చేస్తే మంగళగౌరి వ్రతమని పిలుస్తారు. పెళ్లి కాని స్త్రీలు ఈ వ్రతం చేస్తే శివుడి లాంటి భర్తను పొందుతారు. హిందూ వేదాలు, పురాణాల ప్రకారం శ్రావణమాసం శివుడిని పూజించడానికి ప్రత్యేకమని చెబుతారు. అలాగే వివాహం, సంపద పొందడానికి కూడా ఈ నెలలో పూజలు నిర్వహించాలని సూచిస్తారు. శ్రావణమాసం చాలా విశిష్టమైనది కావడం వల్ల అనేక పండుగలు ఈ నెలలోనే వస్తాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, నాగపంచమి, తేజ్ వంటి పండుగలు జరుపుకుంటారు. అలాగే పెళ్లిళ్లు చేయడానికి ఈ నెల చాలా పవిత్రమైంది. శ్రావణ మాసం శివుడు భక్తులకు వరాలు కురిపిస్తాడు. వాళ్ల తప్పులు క్షమించమని పశ్చాత్తాపంతో పూజలు నిర్వహిస్తే వాటిని మన్నించి విజయం సాధిస్తారు. అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగించి అదృష్టం ఆశీర్వదిస్తారు. ఈ నెలలో శివపార్వతులు ఆశీర్వాదాలు పొందవచ్చు. సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి శివాలయం దర్శించి పాలు, నీళ్లు కలిపిన పదార్థంతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నంతసేపు నిర్విరామంగా నమః శివాయ అని ధ్యానించాలి. ఇంటికి ఒక శివలింగం తీసుకొచ్చి ప్రతిరోజు పూజించాలి. చల్లటి పాలు లింగంపై పోయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. తర్వాత బిల్వపత్రాలు, పటిక బెల్లం సమర్పించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం వల్ల ఫలితాలు పొందవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా వివాహం ఎన్ని రోజులైనా అవ్వకుండా ఉంటే శివలింగానికి ఈ నెలలో కుంకుమార్చన చేయాలి. ఇలా చేసిన తర్వాత శివపార్వతుల అనుగ్రహం పొంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు ఏదైనా నది, చిన్న నీటి గుంటను సందర్శించి చేపలకు ఆహారం పెట్టాలి. అలా చేపలకు ఆహారం పెట్టేటప్పుడు శివుడిని ధ్యానించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయి. ప్రతి సోమవారం 20 బిల్వపత్రాలు తీసుకుని దానిపై ఓం నమఃశివాయ అని గంధంతో రాసి శివలింగానికి సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయి. ఈ శ్రావణ మాసమంతా గోమూత్రం తీసుకొచ్చి ఇల్లు మొత్తం చల్లుకుంటూ ఉండాలి. ప్రతి మూల చల్లుకుంటే పాజిటివ్ ఎనర్జీ పొందుతారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకం లేదా సాధారణ అభిషేకం నిర్వహించడం వల్ల అన్ని రకాల మంగళ దోషాలు నివారించబడతాయి. రుద్రాక్ష ధరించాలని భావిస్తే శ్రావణ మాసంలో వేసుకోవడం చాలా పవిత్రమైనది. ఈ నెలలో రుద్రాక్షలు వేసుకుంటే చాలా ఫలితాలు పొందుతారు. శివుడికి బిల్వపత్రాలు సమర్పించడం విశిష్టమైనదే. కానీ అష్టమి, చతుర్దశి, నవమి, అమావాస్య, సోమవారం ఈ రోజున పీకరాదు. శ్రావణ మాసంలో సాయంత్రం పూట శివపార్వతుల హారతి ఇస్తే శివుడి అనుగ్రహం పొందుతారు. మంచి భాగస్వామిని పొందుతారు. శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయకపోవడం వల్ల ప్రశాంతత కోల్పోకుండా, సంపద తరిగిపోకుండా ఉంటుంది. శ్రావణ మాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో పాములను చంపకూడదు. శివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి పాములను పూజించాలి, చంపకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.